హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేనైతే ములక్కాడ జీడిపప్పు కర్రీ వండాను. అది అందరూ వండుకునేదే, కాకపోతే నేను నాన్ వెజ్ స్టైల్లో అయితే వండాను. కర్రీ అయితే ఇంక నాన్ వెజ్ తింటున్నట్టే ఉందన్నమాట. అంటే చికెన్ కర్రీ తింటున్నట్టే ఉంది సేమ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సింపుల్, చాలా ఈజీ. వంట చేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట ఈ కర్రీ అయితే. ముందుగా అయితే ములక్కాడ జీడిపప్పు అయితే నేను ముందు ఉడకపెట్టుకుని ఉంచుకున్నా. అంతకన్నా ముందు జీడిపప్పునైతే నేను ఒక గంట ముందు అయితే వేడి నీళ్ళలో వేసి ఉంచాను అనమాట, నానబెట్టాను. తర్వాత రెండు కలిపి ఉడకపెట్టాను. తర్వాత 2 సార్లు కడిగేసుకున్నాక వాటర్ వంపేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉడకపెట్టినప్పుడు దాని ములక్కాడ ఏమంటారు, పైన అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అదంతా ఉడికిపోయి నీళ్ళు వాసన వస్తాయన్నమాట. అందుకని చెప్పేసి నేను ముందు ఉడకపెట్టుకొని 2 సార్లు కడిగేసుకుంటాను. నెక్స్ట్ అలాగే మసాలా ముద్ద, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు 1, అల్లం వెల్లుల్లి, అంతే. సింపుల్గా పేస్ట్ చేసుకోవడమే, చాలా ఈజీ. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ 2 స్పూన్లు అయితే వేసాను. అంటే కొంచెం ఎక్కువ ఉంటే ఆయిల్, నాన్ వెజ్ కర్రీ లాంటిది కాబట్టి బాగుంటుంది, అందుకని. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకుందాం. ఇందాక మసాలా ముద్ద ఆడుకొని ఉంచుకున్నాం కదా, అది. కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఆ మాత్రం గ్రేవీ అయితే సరిపోతుందని చెప్పేసి నేను ఇంకా కొంచెం ముద్ద అయితే వెనక్కుంచేసాను. ఇప్పుడు ఇది వేసాం కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. బాగా వేయించేసుకోండి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు బాగా వేయాలన్నమాట. ఆయిల్ పైకి వచ్చినంత వరకు వేయించండి. చూసారా, ఒక 5 నిమిషాలకి బాగా వేగిపోయింది. అదిగండి. ఈసారి ఇందులోని 2 స్పూన్ల కారం అయితే వేసుకుందాం. కారం వేసుకుంటే కొంచెం ముద్దగా అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకోండి, అడుగు పట్టకుండానే. బాగా కలిపండి. కారం వేసిన తర్వాత మీకు కావాలంటే ఇంకా కారం వేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే అంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా అలాగే గరం మసాలా పౌడర్ విడిగా చేసింది ఉంటే అది వేసుకోవచ్చు. ఇంకా మనం విడిగా వేసే పని లేకుండా నేనైతే మసాలా ముద్దలోనే వేసాను. చూసారు, ఇప్పుడు అడుగు ముద్ద పట్టినట్టున్నది కదా కారం వేయడం వల్ల. ఇప్పుడు 2 చుక్కలు నీళ్ళు అలా వేసామంటే కొంచెం గ్రేవీ కింద కొంచెం చిక్కబడుతుంది, పలచబడుతుంది అనమాట. ఇప్పుడు ఇది వేగుతుంది. ఆయిల్ తేలినంత వరకు ఒక 5 నిమిషాలు బాగా వేయించండి దీన్ని. చూడండి, ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇందులో ములక్కాడని జీడిపప్పు అయితే ఉడకపెట్టేసాను కదా ఇందాకే, అవి వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను ఏం చేశానంటే మంట పెద్దది పెట్టడంలో ఒకసారిగా ఒక పక్కన మాడిందనమాట. గబగబా సిమ్లో పెట్టాను. ఇంకా అందుకని కొంచెం నీళ్ళు చుక్కలు అయితే వేసాను. మీరైతే వేయకండి, దగ్గరికి మగ్గనివ్వండి. అలాగా మసాలా ముద్ద వాటికైతే పట్టనివ్వండి. నా కంగారు మేళంలో కొంచెం నేనైతే పెద్ద మంట పెట్టడం వల్ల అయిపోయిందన్నమాట. అలా ములక్కాయలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా వేయించితే పట్టించారనుకోండి వాటికి కర్రీ. ఇదిగోని చూసారా, ఆయిల్ పైకి తేలి ఎంత బాగుందో, అలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఖచ్చితంగా బాగా వేయించండి సిమ్లో పెట్టి. మ్యాక్సిమం నీళ్ళు లేకుండానే వేయించడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుందాం. నేనైతే సిమ్లో పెట్టేసుకున్నాను పూర్తిగా ఈసారి. కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ అది వేసుకొని సరిపోయిందా లేదో చూసుకోండి మీరు. ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఇప్పుడు ఆ మసాలా ముద్దతో ములక్కాడలు అయితే బాగా ఇది అవ్వాలన్నమాట. లేదంటే ములక్కాడలు లోపలికి జ్యూసీ వెళ్ళకుండా ఉంటుంది, చప్పగా ఉంటుంది అనమాట. అందుకని ఒకసారి ఒక 10 నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వండి దీన్ని. ఇంకా అయితే ఇది మగ్గిపోయినట్టే. చూసారా, ఆయిల్ పైకి తెలిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా.
ఇదైతే ఇంక నాన్ వెజ్ తిన్న కర్రీలాగే అనిపించింది నాకైతే. మా ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది. చూసారా, నేను వేడి వేడి అన్నంలో తింటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నీరసంగా ఉన్న వాళ్ళు కూడా ఫాస్ట్గా వండేసుకొని తినేయచ్చు అనమాట ఈ కర్రీ. ఎంత బాగుందండి, అంత బాగుంది. నేనైతే నిమ్మకాయ పిండుకొని, మీరు పిండుకొని కావాలంటే. ములక్కాడ చూసారా ఎంత మెత్తగా ఉడికిందో, జీడిపప్పు కూడాని. ఇదే అన్నంలో కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీకు ఎలా కావాలంటే అలా తినండి. నాకు తెలిసి మీ అందరికీ నచ్చినట్లయితే కనుక నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది ఖచ్చితంగాని. నా వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. బాయ్.